son celebrating 20 years of excellence in education. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్. ఈ అర్ధరాత్రిగా నీ బంగ్లాలో నువ్వు వచ్చావంటే నా కోసమే వచ్చావన్నమాట. ఐ నో నువ్వు నా కోసమే వచ్చావు. రా రా మరి. నేను మీ చిన్నబాబుని కాదు, వారిని పోలిన మనిషి. మీరు మా చిన్నబాబు కాదా? ఎంత విచిత్రం! ఒక్క క్షణంలో నా మనస్సు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ మా చిన్నబాబు కళ్ళ ముందుకు నడిచి వచ్చాడా అనిపించింది. ఇంతకీ ఎవరండి ఆ చిన్నబాబు? మా ప్రాణంలో ప్రాణం బాబు. ఒకప్పుడు ఈ ఊరికే వెలుగు. మా పెద్దబాబు గారికి, వంశానికి ఆశా జ్యోతి బాబు. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నా పెద్దబాబు గారి ఆనందాన్ని, గర్వాన్ని చూసి కన్ను కుట్టి ఆ దేవుడే తీసుకుపోయాడు బాబు. ఆ బాబు గారే ఉంటే ఈ ఇల్లు, ఈ ఊరు, మేమంతా ఇలా ఉండేవాళ్ళమే కాదు బాబు. మీ పేరు? రంగయ్య. తరతరాలుగా మా పెద్దబాబు గారికి సేవలు చేసుకుంటూ తరించిన వంశం మాది. ఈ కళ్ళతోటి వారి గొప్పతనాన్ని, పతనాన్ని రెంటిని చూసి చావక మిగిలిన పాపిస్తాండి. ఇంతకీ మీ చిన్నబాబు గారు ఎలా పోయారు? అదో పెద్ద కథ బాబు. ఆ రోజుల్లో ఈ ఇంటిని 2 గ్రహాలు పట్టాయి. అవి కుట్ర చేసి ఈ ఆస్తికి వారసుడైన చిన్నబాబుని తప్పుడు దోవలు పట్టించాలని చెప్పరాని పనులు చేయించాయి. ఒరే గరుడాచలం, బాబు గారు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. బాబు గారు ఇంకో పెద్ద తీసుకోండి. పొద్దున గారు ఎప్పటికీ ఎక్కువ. చంద్రబాబు గారు, మేము మీ నాన్నగారి దగ్గర సేవకులు. మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం. తీసుకోండి. కరెక్ట్ కరెక్ట్. గరుడాచలం తృప్తి కోసం తీసుకోవాలి బాబు గారు, లేకపోతే చాలా బాధపడిపోతా. అది వద్దున ఇదిగో బాబు గారు, మీ చేతితో చెంపదెబ్బ కొట్టండి సహిస్తాను, లేదా మీ చెప్పుతో ఆ బూటుతో కొట్టండి భరిస్తాను. అంతేగాని గ్లాసులో పోసిన మందు వద్దంటే మాత్రం నేను భరించలేను బాబు గారు. సర్ది పడిపోద్దండి. అంతేనా? అంతే బాబు. తీసుకోండి. బాబు గారు, మీ పొజిషన్ కి ఆ మాత్రం తీసుకోకపోతే గ్రామంలో టీ ఉండదు బాబు గారు. నాన్న, వర్షంలో తడిచొచ్చావే, దగ్గుతున్నావేంటి? అయ్యో, జ్వరం కూడా వచ్చిందే. చిన్నబాబు గారు గెస్ట్ హౌస్ లో ఉన్నారు, వారికి అన్నం తీసుకెళ్ళాలా? ఇంత జ్వరంతో వర్షంలో తడిచెడతావా? వద్దు నాన్న, క్యారీ రిలై, నేను తీసుకెళ్తా. తీసుకెళ్తావా అమ్మా? అవును నాన్న. ఎవరు? ఓ నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా నాన్నకు ఒంట్లో బాగాలేదు, భోజనం నేనే తీసుకొచ్చాను. ఎందుకు వచ్చినా సరే ఈ సమయంలో ఎవరు ఇక్కడ రాకూడదు. ఆ పిల్లని సరిగా చూశారు? ఆ పిల్లని సరిగా చూశారా అని. అందంగా ఉంది కదా. మన రాజా గారికి ఈ పిల్లని కూడా చూపు చూస్తే. కరెక్ట్ కరెక్ట్. కానీ మీరేం చెయ్యొద్దు,
ఆ డిపార్ట్మెంట్ నాకు వదిలేయండి. చూడమ్మా, మా నాగరాజుకి తిన్నగా మాట్లాడడం రాదు. నువ్వు వచ్చిన పని చూసుకో తల్లి. ఆ క్యారేజ్ లోపల పెట్టు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. శరబాబు గారు, ఈ కాగితం పువ్వు కోసం బాధపడిపోతారేంటి బాబు? చక్కని మలిపి వచ్చింది చూడండి. ఓ వెల్కమ్. నువ్వా? నేనే శేషయ్య కూతుర్ని. చేతిలో గ్లాస్ ఉంది కదా అని తాగిపోతాను అనుకున్నా. నువ్వు శేషయ్య కూతురు అనేది తెలుసు, నీ పేరు సీత అనేది తెలుసు. మనిద్దరం కలిసి స్కూల్లో చదువుకునే రోజుల్లోనే నువ్వు నా మనసు దొంగిలించు. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్. ఈ అర్ధరాత్రిగా నీ బంగ్లాలో నువ్వు వచ్చావంటే నా కోసమే వచ్చావన్నమాట. ఆయన నువ్వు నా కోసమే వచ్చావు. రా రా మరి. కామంతో కళ్ళు మూసిపోయి పడుతున్నా. ఒక్కసారి కళ్ళు తెరిచి తెలివి తెచ్చుకుని చూడు. నువ్వెంత దిగజారిపోయావో నీకే తెలుస్తుంది. ప్రతి ఆడది నీ కనుసైగకు ఆడేదనని భ్రమపడకు. ఛీ! పరువు ప్రతిష్టలు మర్చిపోయి బజారు స్త్రీలతో తిరిగి బజారు వాడివైపోయావు. నువ్వు మంచివాడు అనుకుని మా నాన్నకు ఒంట్లో బాగపోతే అభిమానంతో నీకు భోజనం తీసుకొచ్చాను. ఛీ! ఇక ఈ జన్మలో నీ ముఖం చూడకూడదు. అబ్బాయి చేతికి దక్కకుండా పోతారనే భయంతో, వంశోద్ధారకుడు తనను మించిన గొప్పవాడు కావాలనే ఆశయంతో చిన్నబాబుని విదేశాలకు పంపించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చి ఆస్తిని అయ్యని కళ్ళల్లో పెట్టుకుని పూజిస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూశాం. కానీ మా కళ్ళే అయిపోయింది. ఏం జరిగింది? ఆ రోజు చిన్నబాబు విదేశాలలో చదువు ముగించుకుని ఎన్నో గొప్ప గొప్ప బహుమతులతో మన దేశానికి తిరిగి వచ్చారు. ఆయన రాకతో ఈ ఊరంతా పండగలా స్వాగతం పలికింది బాబు గారికి. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, చిన్నబాబు గారు. నాన్నగారు, ప్రయాణం అది కులాసగా జరిగిందా? బాగానే జరిగింది. ఇంత చక్కటి ముగ్గేసి ఏ దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావు సీత? చిన్నబాబు, మీరెప్పుడు వచ్చారు? మనసారా ముంగిట్లో ముగ్గేస్తే కోరుకున్న దేవుళ్ళు ప్రత్యక్షం అవుతారు. అది సరే, మీరెప్పుడు వచ్చారు బాబు? ఇవ్వాలి. ఈ పేదింట్లో కూర్చోటానికి కనీసం కుర్చీలైనా లేవు. పర్వాలేదు, షాపుంది కదా. నాకు సంబంధించినంత వరకు ఇది పేదల్లు కాదు, నువ్వు మామూలు మనిషివి కాదు. ఈ ఇల్లు ఒక దేవాలయం, నువ్వు ఒక దేవత. బాబు. అవును సీత, నేను విదేశాలకు వెళ్ళి విజ్ఞానం సంపాదించి రావడానికి నువ్వే ముఖ్య కారణం. ఈ నిజాన్ని నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేను. ఏం చిన్నబాబు మీరనేది? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సీత. చిన్నబాబు, ఊరు చిన్నది, నూరు పెద్దది. మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ ఇలా చూశారంటే అది మన ఇద్దరికీ మంచిది కాదు. మా నాన్న ఇంట్లో లేరు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సీత, ఈ విషయం మీ నాన్నగారితోనో మా నాన్నగారితోనో చర్చించాల్సింది కాదు, మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. రాజా, నువ్వు చేసిన పని మంచిది కాదు. ఏమి నాన్నగారు? ఏమిటో నీకు తెలియదా? ఓహ్, సీతను చుట్టానికి వెళ్ళటమేగా? అవును. అది నా బాధ్యత నాన్నగారు. విదేశాల నుంచి వచ్చిన వెంటనే సీత కృతజ్ఞత చెప్పుకోవడం నా బాధ్యతగా భావించాను, అందుకే వెళ్ళాను. కృతజ్ఞతలు చెప్పుకునే మార్గం ఇది కాదు రాజా. వయసులో ఉన్న ఒక జమీందారు గారి అబ్బాయి తన నౌకరి కూతురుని కలుసుకోవడానికి కోరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే నలుగురు కథలుగా చెప్పుకుంటారు. నలుగురు చెప్పుకునే ఆ కథను నిజం చేయాలని నా ఆశ. రాజా,
నీ అంతస్తు ఏమిటో తెలుసుకునే మాట్లాడుతున్నావా? అవును నాన్నగారు, సీత నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే నీ కృతజ్ఞత చూపించుకోవడానికి మార్గం అదేనంటావు? అది మార్గమో కాదో నాకు తెలియదు, కానీ నన్ను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి నాకు కావాలి. ఆ వ్యక్తి సీతే కావాలి. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నాన్నగారు, ఆత్మసాక్షిగా చెప్పండి, నా మార్పు కారణమైన సీత అంటే మీకు మాత్రం అభిమానం లేదా? అభిమానం వేరు, ఇంటి కోడలికి కావలసిన అర్హతలు వేరు. కానీ నా భార్యకి కావాల్సిన అర్హతలు ఆమెలే ఉన్నాయి. నా కోడలు ఎంచుకునే హక్కు నాకు ఉంది. చూడు రాజా, విదేశాలకు వెళ్ళి వచ్చినంత మాత్రాన తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయాలను మర్చిపోకూడదు. నిన్నంత దూరం పంపింది విజ్ఞానవంతుడై సంస్కారం నేర్చుకుంటామని, కానీ మన సాంప్రదాయాలపైనే తిరుగుబాటు తత్వాన్ని అలవర్చుకుంటామని కాదు. ఆవేశంలో ఆదర్శాలకు లోబడి త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మన వంశాన్ని వారసత్వాన్ని మంట కలిపే హక్కు నీకు లేదు. అది మాత్రం మర్చిపో. తెలుగు వన్